ఇవే తగ్గించుకుంటే మంచిది. అయ్యా వద్దయ్యా, అలాంటివన్నీ మనకొద్దు. మనం ఏదన్నా చూపిస్తే చేతల్లో చూపించాలి కానీ మాటల్లో అనకూడదు. ఓకే గైస్, ఇండియాలో టాప్ 9 లో ఉన్న MI2B ప్లేయర్ వచ్చాడు. ఆహా, మనమైతే ఫుల్ స్క్వాడ్ వేసుకుని అయితే వచ్చామన్నమాట. సో సడన్ గా వీడైతే కనబడ్డాడు. సో ఖచ్చితంగా MI2B ప్లేయర్ అంటే ఆ బ్లూ జోన్ లోనే దిగుతాడు, అది కన్ఫర్మ్. సో మనమైతే బ్లూ జోన్ కి అయితే టార్గెట్ పెట్టేసాం అనమాట. సో ఇప్పుడు వాడా నేనా MI2B ఉండి MI2Bతోనే కొట్టాలని ఫిక్స్ అయ్యా. చాలా ధనాన్ని బ్లూ జోన్ పెట్టాలంటే MI2 కోసం ఖచ్చితంగా. ఏంటో కానీ మనోడు చాలా జీనియస్ లా ఉన్నాడు, కనిపించాడు చూడండి. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం డైరెక్ట్ గా బుల్సేలోకి వెళ్ళబోతున్నాం అనమాట. సో బుల్సే దగ్గర ఖచ్చితంగా ఎక్కువ MI2Bలు ఉంటాయి, అలానే స్నైపర్ ఏమో కూడా చాలా ఎక్కువ దొరుకుతుంది. వాడు కూడా ఇక్కడే దిగుతాడు 100%. వాడికి MI2B కావాలి కాబట్టి వాడు ఖచ్చితంగా ఇక్కడే దించమని చెప్తాడు. సో వాళ్ళు మంచిగా లూట్ అవుతారనమాట. మ్యాక్సిమం వాళ్ళు ఇక్కడికే వస్తారు. సో అందుకే మనం కూడా బుల్సే సెలెక్ట్ చేసుకున్నాం. సో అప్పుడులా కాదులేండి, ఒకప్పుడైతే ప్రాబ్లం ఉండేది అనమాట. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే లేదు. సో మనమైతే ఈ కట్లిస్ట్ వాడి నుంచి డైరెక్ట్ గా బుల్సే అయితే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే మధ్యలో మళ్ళీ ఆగిపోతామేమో, ఎందుకంటే ఫాల్కాన్ లేదు కదా. ఒకప్పుడైతే ఫాల్కాన్ ఉండేది, సో ఇప్పుడు ఫాల్కాన్ లేదు కాబట్టి ప్రాబ్లం లేదనమాట. వాళ్ళు కూడా వెళ్ళలేరు, మేబీ వాళ్ళు కూడా ఇక్కడే ఎక్కడో దిగుతారేమో అనిపిస్తుంది. సర్లేండి, మనకు అదంతా అనవసరం. మనం ఫాస్ట్గా వెళ్ళి MI2B తీసుకోవాలన్నమాట. వాడికి కుదిరితే ఖచ్చితంగా MI2Bతోనే కొడతాను. సో వాడిని అయితే మాత్రం చంపేది నేనే, ఫిక్స్ అయిపోండి. సో ఇండియాలో టాప్ MI2B కదా, సో చూపిస్తాం మనం. అరే ఎనిమిస్ వచ్చారు గాయస్. అరే ఇక్కడికి అప్పుడే ఎనిమిస్ ఎలా వచ్చారా? అరే యార్, ఎనిమిస్ నాకు MI2B కావాలి. MI2B. ఓ వచ్చేసారు. సో గన్ దొరికింది, తీసేసుకున్నా గాయస్, ఎందుకంటే ఎనిమిస్ అయితే వచ్చేసారు. అరే ఇక్కడ వాల్ పడింది, వాల్ ఎవరు వేసారంటారు? సో మన టీమ్మేట్స్ అక్కడ ఉన్నారు. సో నేను KKR ఇక్కడ ఉన్నాం అనమాట. ఓ రెడ్ క్రిమినల్, ఇదిగోండి వచ్చాడు. ఓకే గైస్, MI2B ప్లేయర్ అయితే వచ్చాడు రా. నేను సరదాకే నెత్తి బాగలు దింగినోడిని నువ్వు కొట్లాడదామంటున్నావు, చూసుకో మళ్ళా. రారా తేల్చుకుందా నువ్వా నేను, తలకాయ బద్దలు అయిపోయింది అడికి. ఓహో కంప్లీట్ కూడా చేసేసాం. ఓకే, స్టార్టింగ్ లోనే ఇలా కొట్టేస్తామని అస్సలు అనుకోలేదు. సో టార్గెట్ పెట్టి మరీ కొట్టేసాం అనమాట. ఓ వాళ్ళు మనకన్నా ముందు దిగారు, ప్లస్ పాయింట్ వచ్చేసేది అనమాట. ఓ మై గాడ్, సో ఫైనల్లీ రెడ్ క్రిమినల్ కూడా ఫినిష్ చేసాడు మన టీమ్మేట్ అయితే. సో KKR మన టీమ్మేట్స్ కూడా వచ్చేసారు ఇక్కడికి ఎగురుకుంటా. సో వాళ్ళు ఖచ్చితంగా దిగుతారు, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా గ్రాండ్ మాస్టర్ టీమే 100%. సో ఈ టాప్లో ఉన్న ప్రతి ఒక్కరు గ్రాండ్ మాస్టర్సే. ఆ గ్రాండ్ మాస్టర్స్తో గట్టిగా ఆడుకున్నారండి ఈరోజు. వాళ్ళు ఈ పాటికి రివైవ్ కూడా ఇచ్చేసి ఉంటారేమో అనిపిస్తుంది నాకైతే. చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడైతే మాత్రం నాకు MI2B కనబడట్లేదు. MI2B కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఓకే గాయస్, ఫైనల్లీ MI2B దొరికింది. సో ఇంకా మనకు కావాల్సింది అయితే మాత్రం ఎనిమీస్ ఎక్కడ ఉన్నారా అని వెతకాలి. వాళ్ళు రివైవ్ అయితే అయిపోతారు, కానీ ఎక్కడ దిగుతారు? అరే మనకి డ్యామేజ్ పడుతున్నట్టు ఉంది, డ్యామేజ్ పడుతుంది. ఎనిమి గాయస్ పైన అయితే వీడు మళ్ళీ దిగాడు వాడు. MI2B షాట్ తిన్నాడు. ఓ మై గాడ్, మిస్. అరే మిస్ అయింది. సో పైన అయితే రెడ్ క్రిమినల్ వాడికి కూడా పడింది. MI2B నువ్వు టాప్ అయినా సరే మనం దేంట్లో అయినా తోపురా, తేల్చుకుందాం దా నువ్వా నేను అన్నది. ఓకే గాయస్, ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు కింద ఉన్నారో పైన ఉన్నారో తెలియట్లేదు. సో కిందకు దూకుతారు అనిపిస్తుంది నాకైతే, ఈ సైడ్కి వస్తారేమో. ఆహా కిందనే ఉన్నారు. ఓ మా ఫ్రెండ్స్ కు నా పిలిచాననుకో నెత్తి బాగలు దెంగుతారు, జాగ్రత్త. బాయ్, వెళ్ళొస్తా. అయిపోయాడు. ఇంకా ఎవరైనా బ్యాలెన్స్? అమ్మ బాబోయ్, మళ్ళీ వచ్చాడు అబ్బాయిడు. ఇంకా ఎంతమంది ఉన్నారా రే? అరే యార్, అరే ఇంకొకడా? అమ్మ బాబోయ్, మనడు గట్టిగా కొట్టేశాడు ఈ మ్యాచ్. అయ్యో బాబోయ్, 3 కిల్లు కొట్టేసాడు చూడండి. ఇంకా రిమైనింగ్ వచ్చేసి వీడికి ఎవరు బతికిస్తున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళు గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ కాబట్టి ముగ్గురు అటాక్ చేస్తారు, ఒకరైతే సర్వైవ్ చేసి రివైల్ ఇచ్చుకుంటారు అనమాట. వీళ్ళ పని అది. వెతుకుదాం. లిస్ట్ లో అయితే బాగా దొరికేస్తారనమాట. హిట్ లిస్ట్ పెట్టుకుని వెతికేద్దాం. ఇక్కడ నాకైతే మాత్రం దగ్గరలో ఓకే మన పక్కనే భీమశక్తులు అయితే ఉన్నారు మనుషులు అయితే. ఒక్కొక్కరు శక్తి పీకేస్తాను, ఆగండి వెళ్దాం. ఓకే, మన ఛార్జింగ్ వచ్చేసి 13% అయితే ఉంది. సో బ్రైట్నెస్ చాలా తక్కువ ఉంది కాబట్టి పెట్టుకున్నాను. అలానే మీ అందరికి ఒకటి చెప్పడం మర్చిపోయాను. అరే ఎవడ్రా అది? ల్యాండ్ మైన్. అరే యార్, ల్యాండ్ మైన్ మనం ఎక్కడ పెట్టా నాకు గుర్తులేదు. మీకు ఏమైనా గుర్తుందా? నేను ఎక్కడ పెట్టా? వద్దురండి, హిట్ లిస్ట్ అని కొట్టుకుందా. నాకైతే పర్ఫెక్ట్ గా గుర్తు అయితే లేదు. నాకు తెలిసి బుల్సేలోనే పెట్టుంటాం. ఇందాక మీకు ఏదో ఒక విషయం చెప్తా అన్నాను కదా, ఆ విషయం వచ్చేసి మన లవర్ గురించి. ఓ రే, చెప్పనివ్వట్లేదు ఏంట్రా, ఎవ్వరు కూడా చెప్పనివ్వట్లేదు. ఈ రోజు నేను చెప్పనబ్బా, డైరెక్ట్ గా మీకు వీడియోలో చెప్తాను. అదంతా లవ్ స్టోరీ అనమాట, ఫ్రీ ఫైర్ లవ్ స్టోరీ. అది మీకు తర్వాత చెప్తానులేండి. లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతున్నాడు. వాడినైతే నేను అస్సలు వదిలిపెట్టను, పారిపోతున్నాడు. రే ఎక్కడ పారిపోతారు? నువ్వు నా హిట్ లిస్ట్. ఓకే మనం కొట్టారు షాట్, నేను ఒక షాట్ కొట్టాను. పారిపోతున్నాడు వాల్స్ వేసుకొని.
ఓకే మనమైతే బ్రేక్ చేద్దాం. మరి మనిషి అయితే అసలు కనబడట్లేదు. ఫిక్కర్ లేడు వస్తున్నా. మన దగ్గర అసలుకి స్పీడ్ క్యారెక్టర్ ఉందిరా రే టట్సుయా. ఫాస్ట్గా వచ్చి మరి కొడతా బంపు. ఇక్కడే ఉన్నాడు